విజయకుమార్ మాస్టర్ గారి యొక్క కుమారుడు అక్షరవతుల ఆనంద్ కుమార్ గారు నీళ్ళతో కడిగి మరి స్వరంతో చూస్తారు. అనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘముని తన వాహనంబుగా, దూతలని తన సైన్యంబుగా. మేఘముని తన వాహనంబుగా, దూతలని తన సైన్యంబుగా. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా, ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా.
నీరాజనమందుకో నిర్మలగిరి మాత అమర శిల్పి చేతులలో అందాల రూపసివై ముని తలపులలో రాగాల భావమై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సర్వేశ్వరుని మాతవైతివి స్త్రీలందరిలో ధన్యమైతివి హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత గుండెల్లో కొలువైన మా గుణదల మాత హారతులందుకో అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత మంగళహారతి ప్రేమతో గైకున గురుకులమారండి గురుకులమారండి మంగళహారతి ప్రేమతో గైకున గురుకులమారండి గురుకులమారండి దివ్య బలి పూజను నెరవేర్చగను గురుకులమారండి గురుకులమారండి మంగళహారతి ప్రేమతో గైకున దైవజనమారండి దైవజనమారండి మంగళహారతి ప్రేమతో గైకున దైవజనమారండి దైవజనమారండి దివ్య బలి పూజలు పాల్గొనగా దైవజనమారండి దైవజనమారండి దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది ఆత్మరూపియే రూపం దాల్చే పావన వేదికిది మనిషికి జీవమును సగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో
ప్రజలను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది స్వర్గ మహిమ పురి చేరే దివ్య పూజయిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. పరిశుద్ధ దేవుడు తన పవిత్ర ప్రజలను మెచ్చి వారికిచ్చినటువంటి గొప్ప వరం జీవితం. ఆ జీవితం ఫలప్రదము చేస్తూ పవిత్రమైన ప్రజగా ఎదగాలని ప్రవక్తల్ని, అపోస్తులని, మరియతల్ని, చివరికి తానే కుమారుడుగా మన మధ్యకు వచ్చి మనతో వెన్నంటి నడిపిస్తున్న దేవుడు మహోన్నతుడు, క్షమగల దేవుడు. మరియ తల్లిని మనకు మధ్యస్థ ప్రార్థన సహకారిణిగా అనుగ్రహించి ఆ తల్లి జీవించిన కూడా జీవించాలని ఆశపడుతున్నాడు మన దేవుడు. మరి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మన బ్రతుకులు పండేలాగున, మన పాపాలు తన పరిశుద్ధ రక్తంతో కడగబడేలాగున కళ్ళు మూసుకొని తళ్ళు వంచి పశ్చాత్తాప హృదయముతో ఈ పవిత్ర దివ్య బలిలో పాల్గొనే అర్హతను, పాపక్షమను, ఉపశమనాన్ని అనుగ్రహించమని ఆయన చింతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను అందరూ చెప్పాల. ఏలయన తలంపు చేతను, వక్కు చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై, చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా, ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు మనుష్య అవతారమును మేము తెలుసుకుంటేవి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితమునను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులము అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిష్యులందరూ యేసు తల్లియగు మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు పరలోకమునకు కొనిపోబడిన పిదప అపోస్తులు ఒలివ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకే చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. గరి సరసా సరిరి గగ పద పగరిగా వాకు మల్లియలై పెదజల్లును మకరందమై ప్రభుని వాకు మల్లియలై పెదజల్లును మకరందమై నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపువాకిది నలిగిన హృదికి జీవమైనది మనసు కుదురుగా నిలుపువాకిది ప్రభుని వాకు మల్లియలై వెదజల్లును మకరందమై హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత
లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుంచి 24వ వచనం వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుంచి 24వ వచనం వరకు. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడి ఉండుట కాంచి తిని, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు శత్రువుల బలమును అనగద్రొక్కుటకును అధికారమును ఇచ్చి తిని, అవి ఏవియు మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవి అని ఆనందింపక, మీ పేర్లు పరలోకమునందు రాయబడి ఉన్నవి అని ఆనందింపుడు అనేను. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనేను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడు ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, దివ్యవాణి టీవీ ఛానల్ ప్రేక్షకులారా, మీ అందరికీ జపమాల మాత పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మే నెల మరియు అక్టోబర్ నెల, ఇవి రెండు ఎంతో ప్రాముఖ్యత కలిగి, మరియ తల్లి ఎడల కృతజ్ఞత కలిగి, దేవుడు ఇచ్చిన ఆ గొప్ప వరాన్ని మనము గౌరవిస్తూ, ఆ తల్లి మన తరపున చేస్తున్న ప్రార్థనలతో బలపడుతూ మనం ముందుకు వెళుతూ ఉంటాం. అక్టోబర్ నెల 7వ తారీఖున జరుపుకున్న ఈ జపమాల పండుగ అక్టోబర్ నెల మొత్తము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. యావత్ కథోలిక అభిషక్త గురువులు ఎంతగానో ప్రజల్ని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ జపమాలలో ఉండడం వంటి గొప్పతనాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు ప్రత్యేక విధముగా ఒక చక్కని ప్రేరణతో
మనం ముందుకు వెళదాం. మరియ తల్లి అపోస్తలులు కలిసి ఒకచోట ప్రార్థనలో మమేకమై ధైర్యాన్ని, ఆనందాన్ని, పవిత్రతను పొందటానికి వారు కలిసి చేసిన ప్రార్థన అంశాన్ని మనం విన్నాం. యేసు తండ్రి దేవునికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అపోస్తలులు మరియ తల్లి ఎలాంటి దిక్కులేని వ్యక్తుల్లా ఉన్నామని ఆలోచించకుండా కలిసి ప్రార్థన చేశారు. ఇందుకు అందరూ ఒక మనసు పెట్టి ప్రార్థన చేశారు. ఎందుకయ్యా ఈ ప్రార్థన అంటే, నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో మనం విని ఉంటాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలులదే పై చేయిగా ఉండెను. అంటే అమలేకీయులతో యుద్ధము జరిగినప్పుడు ఆ ప్రజలకి కావలసింది జనబలం, ధనబలం, గుండె బలం కాకుండా గుణము కలిగి దేవునితో ప్రార్థనా బలముతోనే దీన్ని జయించగలము అన్న నమ్మకము వారిలో మనము చూస్తూ వచ్చాం. నా ప్రియ దైవప్రజలారా, 14వ వచనంలో యావే ఈ యుద్ధము చిరస్మరణీయముగా ఉంటకై గ్రంథమున వ్రాసి ఉంచుము, నేను అమలేకు అడపొడు కానరాకుండా చేదనని యెహోషువతో చెప్పెను అనెను. చూసారా, శత్రుమూకల్ని ఎదుర్కోవటంలో మన శక్తి లేదా ఇజ్రాయెల్ ప్రజల శక్తి సరిపోలేదు కనుక మోషే వారికి ఒక ప్రార్థనా జీవితముగా చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ప్రజల తరపున నిలబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి నా ప్రియ దైవ ప్రజలారా. అయితే ఇక్కడ మనం బాగా గమనించాలి. బారూకు గ్రంథంలో 4వ అధ్యాయము 5, 12 వచనం మరియు 27, 29 వచనంలో ఇజ్రాయేలు పాపముల వలన దుఃఖములో ఉండి దేవుని వైపు తిరగమని అనుకున్నారు. కానీ దేవుడు వారిని గద్దించి ఆయన శాసనాన్ని వారికి ఇచ్చి పశ్చాత్తాపడి పరివర్తన చెందిన వాడికి తిరిగి నేను వారికి తోడుగా ఉంటానన్న ధైర్యాన్ని ప్రసాదించాడు. ఈ జీవితంలో, ఈ మన పవిత్ర ప్రార్థనా జీవితంలో ప్రార్థనతో పాటు పశ్చాత్తాప హృదయం కూడా అవసరమని వాక్ ద్వారా మనం వింటున్నాం. నా ప్రియ దైవ ప్రజలారా, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగినటువంటి విషయాలు, జపమాలతో సంబంధం, మరియా తన ప్రార్థన ద్వారా, మరియా తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలందరినీ దేవుని వైపు తీసుకెళ్తుందని వాక్కు మనకు సెలవిస్తుంది. లూకా శుభవార్తలో 1వ అధ్యాయము 26 నుండి 56 వచనం మనం, దేవదూత గాబ్రియేలు మరియమ్మను సందర్శించిన సందర్భముగా ఆమె ఒక మహోన్నత గీతాన్ని పాడటం జరిగింది. అది కృతజ్ఞతాపూర్వక స్తోత్ర గీతముగా మారినటువంటి విషయం. మరియమ్మ కృపతో నిండినదని ఆ మాట ఇక్కడ మనం వినబడుతుంది. ఆ మరియ తల్లి ఈ సమయంలో కృపతో నింపబడింది కనుక కృతజ్ఞతతో ఆమె ప్రార్థన స్తుతి గీతాన్ని పాడగలిగింది. దైవ ప్రజలారా, మన విచారణలో కూడా మనం చేయవలసిన గొప్ప విషయాలు ఇవే. ఎప్పుడైతే మనం ఆదర్శముగా కొంత వ్యక్తుల్ని మనం తీసుకుంటామో ఆ ఆదర్శవంతమైన వ్యక్తి యొక్క జీవితం మన జీవితానికి ఒక ప్రణాళికగా మారుతూ ఉంటుంది.
లూకా శుభవార్త 2వ అధ్యాయము 1:52 మనం చదువుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క జననం మరియు యేసు ప్రభు యొక్క సమర్పణ దేవాలయంలో జరిగిందని మనం వింటూ ఉన్నాం. ఎలా జరిగింది? మరియ తల్లి ఈ సంఘటనలన్నింటినీ ఆమె నెమరు వేస్తూ వచ్చేసి ఆ భగవంతుని యొక్క రెండవ వ్యక్తి అయిన క్రీస్తు భగవానికి జన్మనిచ్చిన తర్వాత ఆ కుమారుణ్ణి సమర్పణ చేయగలిగింది మరియ తల్లి. అంటే యేసు శిష్య జీవిత రహస్యాలపై ధ్యానం అంటూ జరుగుతూ వచ్చింది నా ప్రియ ప్రజలారా. దీన్నే మనము సంతోష దేవ రహస్యాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యేసు ప్రభు పుట్టుక, మరియ తల్లి స్వీకరించినటువంటి ఆ గొప్ప సందేశం, ఆ తర్వాత ఏ విధంగా ఆ తల్లి తన ఎలిజబెతమ్మను దర్శించిన విషయం, ఇవన్నీ సమర్పించుకుని, ఎందుకంటే ఇవన్నీ ఒక సాధనాలుగా ప్రార్థనా వళిలో చోటు చేసుకున్నాయి. మనకు అవి ఆదర్శంగా జరుగుతూ ఉన్నాయి నా ప్రియ ప్రజలారా. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25-27 మనం విని ఉన్నాం. మరియ తల్లి కన్నటువంటి ఆ క్రీస్తు పొందిన శ్రమల్లో భాగస్థురాలవుతూ ఆ భగవంతుడైనటువంటి క్రీస్తు భగవాన్ని ఆ శిలువ మొద్దుకు ఎక్కించినప్పుడు ఆ తల్లి శిలువ కింద నిలుచున్నది అనగా మరియ యొక్క తల్లి పాత్ర మరియు బాధ్యత ఉట్టిపడుతూ వచ్చింది నా ప్రియ ప్రజలారా. దీన్నే మనం ఏం చేస్తున్నాం? దుఃఖ దేవ రహస్యాల్లో మనసు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. పునీత యులాలియా గారు అంటారు, పరిగెత్తకుండా ఈ చేసే ప్రార్థన ఏమాత్రం అది ప్రతిఫలం ఇవ్వదు. అర్థవంతముగా ధ్యానంగా పూర్వకంగా చేసే ప్రార్థన మనకెంతో బలాన్ని ఇస్తుంది, పుష్టినిస్తుంది. అంతేకాకుండా మార్గాన్ని దిశను మనకు ఏర్పరుస్తూ ఉంటుంది. అందుకే మరియ తల్లి ఆ శిలువ క్రింద నిల్చున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజకి నేనున్నాను అన్న భరోసా కలిగిస్తూ వచ్చింది. ఈ అంశాలని మనం ప్రార్థనలో ఎంతో భక్తితో చేయవలసినటువంటి విషయం నా ప్రియ దైవప్రజలారా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12-14 వచనంలో మనం విని ఉంటాం. మరియమ్మతో శిష్యులు ఏ విధంగా అంటి పెట్టుకొని ఉన్నారు. మరియ తల్లిని వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేదా మరియ తల్లి కూడా నా కుమారులను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆ యొక్క పవిత్ర బంధం పేగు బృందము కంటే ఎక్కువగా ఉట్టిపడుతూ వచ్చింది. ఆ పవిత్రమైనటువంటి బంధములో మరియ తల్లి ఏకమై ప్రార్థన చేసింది. కష్టంలో మనం పరిగెత్తూ ఉంటాం, కష్టములో మనం దుఃఖముతో ఉంటాం, కష్టములో సన్నగిల్లిపోతూ ఉంటాం. మనకు ఎవరూ లేరన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు ఇస్తున్నటువంటి మరియ తల్లి తన అపోస్తులతో కలిసి శిష్యులతో కలిసి ఎలా ఆమె ప్రార్థన చేసింది, ఆ ప్రార్థన వారిని ఎలా నిలబెట్టగలిగింది అన్న అంశాన్ని మనం వింటున్నాం. దీన్నే మనం జపమాల వంటి ప్రార్థన ద్వారా కలిసి ఒక కుటుంబముగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను వచ్చే వరకు మీరందరూ కలిసి ప్రార్థనలో మమేకమవటం దేవునికి ఎంతగానో ప్రియమైనది. నా ప్రియ దేవుని ప్రజలారా, లూకా శుభవార్త 10వ అధ్యాయము 17-20 వచనంలో యేసు పరిశుద్ధాత్మతో ఆనందించాడు. మనం కూడా ఇలాంటి గొప్ప విషయాల్ని ధ్యానం చేస్తూ ఉండాలా నా ప్రియ క్రైస్తవ సంగమ. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం అంటున్నాము, తన ఉదారంగా ఒసగిన పరిశుద్ధాత్మతో మన హృదయాలను ఆయన నింపాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మతో ఏ విధంగా బలపడినాడో, మరితల్లి బలపడిందో, అపోస్తులు మనల్ని కూడా తన ఆత్మతో ఉదారంగా ఒసగిన తన పరిశుద్ధాత్మతో మన హృదయాలు నింపాడు. దీన్నే దేవ రహస్యాలపై ఆనందం చేస్తున్నాం. ఆనంద రహస్యాలు భావనకు మూలంగా అయినాయి. అంటే ఈ జపమాలలో మనకు ఉట్టిపడిన అంశం ఏంటి? ఇక్కడ యేసు ప్రభువు చరిత్ర, శ్రమలు,
పునరుత్థానం. ఈ ఘట్టాల్లో ఉన్నటువంటి వెలుగు రహస్యాలకి మనల్ని దారితీస్తుంటాయి. ఏ విధంగా ఆయన జ్ఞాన స్నాన పొంది ప్రజలకి ఆదర్శవంతంగా నిలిచాడు. ఆది క్రైస్తవ సంఘం మరియు మన పితృపాదులు 2వ శతాబ్దం నుండి 6వ శతాబ్దంలో మాట్లాడుతున్నారు. పునరావృతం ప్రార్థనలు లెక్కించడానికి ఉపయోగించారు. జపమాల అనే పదానికి మూలముగా గులాబీ తోటగా వారు వర్ణించడం వచ్చేశారు. మనులు లేదా గింజలు వాడకం మనం వినుంటాం. ఏ విధంగా వీరు ఈ పరిమాణాన్ని మరియు వివరణని జపమాల సంబంధాన్ని వారు చేశారో మనకు తెలుస్తూ వచ్చింది. మరియా ప్రార్థనలో మొదటి భాగములో జపమాలలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథ ప్రస్తావనని ఉట్టిపడుతూ ఉంటుంది. నేను చాలాసార్లు నా ప్రసంగాల్లో మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. మాల తిప్పితే మైల పోదు, బైబిల్ పట్టుకుంటే బ్రతుకు మారదు. బైబిల్ ఎప్పుడైతే నీ జీవిత ప్రణాళికగా ఉంటుందో అప్పుడు మార్పు వస్తుంది. ఎప్పుడైతే నీవు జపమాలను అర్థవంతముగా, భావయుక్తముగా, ప్రార్థనాపరముగా యేసు సంఘటనలపై నీవు ధ్యానిస్తావో అది నీకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు, జపమాల యొక్క బైబిలు పునాదిగా మనకు బలపడుతూ ఉంటుంది. నా ప్రియ ప్రజలారా, మరియ భక్తి విస్తరణ, గీతాలు, ప్రార్థనలు, పండుగలు పెరుగుతూ వచ్చాయి. జపమాల ప్రజల ఆధ్యాత్మిక సాంప్రదాయముగా రూపుదిద్దుకుంది. ఇది మన సాంప్రదాయం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. దేవ వరప్రసాదము చే నిండిన మరియా, నీకు వందనం, ప్రభు నీతో ఉన్నారు. ఈ విధంగా మనము జపమాలను జపించడం వల్ల ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, బైబిల్ని మనము నెమరు వేస్తూ ప్రార్థిస్తూ వస్తూ ఉంటాం. మధ్యయుగములో 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన, వ్యక్తి మరి కృషి ప్రాముఖ్యత గురించి విందాం. పునీత డొమినిక్ గారు 1170 నుండి 1221లో ఆయన మాట్లాడారు. జపమాల ద్వారా విప్లవాస్తికులపై ఆధ్యాత్మిక పోరాటం జరిగిందంటాడు. జపమాల విశ్వాస రక్షణకి ఆయుధముగా మారింది అంటాడు పునీత డొమినిక్ గారు. కార్తుషియన్ సన్యాసులు మాట్లాడుతున్నారు. మరియా సమూహానికి యేసు జీవిత ధ్యానాలు తోడ్పడాలి, జోడించాలి. మరియా, ప్రతి వ్యక్తి మరియా సమూహానికి యేసు జీవితానికి ధ్యానాలుగా జోడించారు. జపమాల రహస్యాల నిర్మాణం అదే నా ప్రియ దైవప్రజలారా. 15వ శతాబ్దంలో జపమాల సంఘటనను స్థాపించటం, జపమాలను 15 రహస్యాలుగా సిద్ధీకరించడం. అలా పోపు 6th 4 గారు మాట్లాడుతున్నారు. మరియను అధికారముగా ఆమోదించాడు. ఎలా? చర్చి వారికి ధార్మిక సమ్మతిగా గుర్తించడం జరిగింది. 1476వ సంవత్సరంలో పోప్ 4వ 6th పాపు గారు. అంతేకాకుండా పునీత డొమినిక్ గారు 1170 నుండి చక్కని మాట మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయంలో మనం ధ్యానిస్తూ ఉండాలి. యేసు ప్రభు ఒకటే మాట మనతో ఉన్నాడు, బిడ్డలారా మెలకువ కలిగి ప్రార్థన చేయండి, జాగరూకత కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి జాగరూకత ఉండడం వల్ల ఏమవుతుంది? ఏ అంశంపై మీరు జపమాలలో ఈ జపిస్తున్నారో ఆ అంశము నీలో మార్పును తీసుకొచ్చి, నీలో మెలకువను కలిగించి, నీలో స్థిరత్వాన్ని నెలకొల్పుతుంది. అందుకే మనం ఎక్కువగా ఈ సంఘటనని మనం జపమాల ద్వారా ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటాం. నా ప్రియ దైవప్రజలారా, జపమాల అనేది బైబుల్ ఆధారితంపై ఆధారపడినది.
పితృపాదులు చేసినటువంటి మాటలో చర్చి సాంప్రదాయములో ఈ ప్రార్థన సమగ్ర ప్రార్థనగా పవిత్ర గ్రంథము ద్వారా మనకు బోధించబడుతుందని పితృపాదులు చేసినటువంటి గొప్పటువంటి విషయం. ఇక చివరిగా మనం ఆలోచిస్తే మరియ తల్లి ఎందుకు ఈ పాత్రను పోషించగలిగింది? మనం విని ఉన్నాం. పోర్చుగల్లో ఫాతిమాపురంలో మరియ తల్లి ఎందుకు చొరవ తీసుకోగలిగింది? మరియ తల్లి ఎందుకు లూసీ ఫ్రాన్సిస్ జసింతాలకు దర్శనమిచ్చింది? లూర్దు నగరంలో బెర్నదెత్తుకు ఎందుకు దర్శనం ఇచ్చింది? పలు చోట్ల మరియ తల్లి దర్శనం ఇవ్వడం గల కారణం ఏంటి? కానాపల్లిలో మరియ తల్లి దర్శనం ఇవ్వడం గల కారణం ఏంటి అంటే, తొట్టిల్లుతున్నటువంటి సన్నగిలుతున్నటువంటి హృదయాలకి ఆమె నిలబడుతూ వచ్చింది, ధైర్యాన్ని ఇస్తూ వచ్చింది, పాపాన్ని వీడమని చెప్తూ వచ్చింది, పవిత్రమైన మార్గాన్ని ఎంచుకోమని చెప్తూ వచ్చింది, ప్రభు దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ వచ్చింది. అందుకే ఆమె పాత్ర మన జీవితాలకి మరో మలుపుగా మారుతూ వచ్చింది. నా ప్రియ దేవుని ప్రజలారా, తల్లి తిరుసభలో మరి ముఖ్యంగా మరియ తల్లి ఎడల జపమాలను జపించడం వల్ల క్రీస్తుని మూలరాయిగా, మూల స్తంభముగా ధ్యానం చేస్తూ వచ్చాం. మనం విని ఉన్నాం, ఏ విధంగానైతే మీరు ఈ యుద్ధములో గెలవాలంటే, లపంటలో మనం చదివి ఉన్నాం. అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటిది? అక్కడి ప్రజలు ఆ యుద్ధములో గెలవాల అంటే ఆ పాపం అనే స్థితి నుండి పుణ్యభూమికి రావాలి. నేను చాలాసార్లు నా వ్యక్తిగత జీవితంలో ఆలోచిస్తూ ఉంటాను. సమస్య వచ్చిందంటే మనుషులం కదా, కొద్దిగా తొట్టుపడుతూ ఉంటాం. అప్పుడు అంటాడు దేవుడు, నేను ఉన్నవాడను అని చెప్పాడు కదా, నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో. వారికి చెప్పు, నేను ఉన్నవాడను. దేవుడు ఉన్నవాడాన్ని మనకి ఎంత అభయాన్ని ఇచ్చుటూ వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, మీరు నా స్వరాన్ని, నా చట్టాన్ని మీరు ఆలకించినప్పుడు, ఆ చట్టాన్ని మీరు ఆలకిస్తూ ఈ జపమాల రూపంలో జపిస్తున్నప్పుడు, నేను ఆ జపమాలని, ప్రార్థనామాలని మీ పవిత్ర జీవితాలకి ఒక చక్కని సాధనముగా, ఆదర్శప్రాయంగా నిలబెట్టగలను అని మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభు మనకు అనుభవిస్తున్నాడు. ఆయన ఉన్నవాడు. నీ మాటని, నీ ప్రార్థనని, నీ తపాల్ని ఆయన ఆలకిస్తాడు. కాకపోతే ఇక్కడ మనం బాగా గమనించాలి. ఎలా ప్రార్థనలో ఉండాలంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్టుగా నిర్మలత్వం కలిగి ప్రార్థించాలి. నిర్మలత్వం కలిగి ప్రార్థించాలి. 5వ అధ్యాయం 3వ వచనంలో దీనత్వం కలిగి ప్రార్థించాలి. ఈ దీనత్వం, నిర్మలత్వం అది ప్రార్థన తత్వంగా మారితే బిడలారా మనం బలపడుతూ ఉంటాం. బలపడటం కాదు, నిలబడుతూ ఉంటాం. ఓడిపోవచ్చు, ప్రజల దృష్టిలో, సమాజ దృష్టిలో అన్యాయానికి బలైపోవచ్చు. డోంట్ వరీ. ఎందుకు? ఆయనే మాట్లాడుతున్నాడు కదా 5వ అధ్యాయం 11వ వచనంలో, మీకంటే ముందు వెలసిన ప్రవక్తలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మీకంటే ముందు వెలిసిన వాళ్ళకి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి వారి పరిస్థితి అధోగతి అయిపోయింది. చాలామంది అన్నారు, అయ్యో అయిపోయింది. భారతదేశంలో మన సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు. భారత మువ్వన్నెల పతాకం కింద పడక ముందుకే మరొక సైనికుడు వెళ్ళి ఆ పతాకాన్ని నిలబెడుతూ ఉంటారు. అలానే చరిత్రలో ఎంతోమంది అలా రాలిపోయినప్పటికీ దేవుడు వారిని మరొక చరిత్రకారునిగా నిలబెట్టడానికి పంపుతూ వస్తారు. అందుకే ఈ నవీన యుగంలో మనము అలాంటి సైనిక ప్రజగా సిద్ధపడాలి. యేసు ప్రభు మాటల్ని ఆకలింపు చేసుకోవాలి, వాటిని బాగా నమలాల. మనం విని ఉంటాం ఎజెకియల్ గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం అనుకుంటా, ఓ నరపుత్రుడా ఈ చట్టం అనే చుట్ట నువ్వు తిను అంటాడు. అంటే ఆ వాక్కుని
మనం జీర్ణింప చేసుకోవాలి. అప్పుడే మరియ తల్లిలా నా కుమారుడు చెప్పినట్లు చెయ్యండి అన్న ప్రవచనానికి మనము చేస్తే అక్కడ నీరు రసముగా మారటం ముఖ్యం కాదు. ఉన్నాడు మీ దేవుడు అని ఆయన యొక్క శక్తిని పవిత్రతని ఉట్టిపడే రీతిగా మరియ తల్లి ఆ కానాపల్లి ప్రజలకు పరిచయం చేయగలిగింది. నా ప్రియ దేవ ప్రజలారా, అన్న దేవరపేట ప్రజలారా, ఈ మాటల్ని బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మీ మాటల్ని వింటాడు, మీ ప్రార్థనని ఆలకిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. మిమ్మల్ని బలపరచడమే కాదు, మిమ్మల్ని నిలబెడతాడు. ఆ నిలబడుతూ దేవునికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా జీవిస్తామని దేవునికి మాట పట్టిస్తూ పూజలో పాల్గొందాం. ఆమేన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఒక్క క్షణం మౌనంగా ప్రార్థన చేయండి. దయచేసి అందరూ వినండి, నా తర్వాత సమాధానం చెప్పాలా. ప్రియమైన దైవ ప్రజలారా, జ్ఞానస్నానం పొందబో బిడ్డలపై, వీరి తల్లిదండ్రులపై, జ్ఞాన తల్లిదండ్రులపై, జ్ఞానస్నానం పొందిన వారందరిపై కృపావరణం కురమనిపమని క్రీస్తు ప్రభువుని వేడుకుందాం. మీ మరణ పునరుత్థానాల ద్వారా జ్ఞానస్నానం మందు ఈ బిడ్డలకు నూతన జీవనం ప్రసాదించి వీరిని తిరుసభలో చేర్చుకోమనవలని క్రీస్తువా మేము ప్రార్థించున్నాము. అందరూ చెప్పండి, క్రీస్తువా. అందరూ చెప్పాలి, మేము ప్రార్థించున్నాము. జ్ఞానస్నానం భద్రనభ్యంగం ద్వారా వీరిని మీ అనుచరులుగా సువిశేషమునకు సాక్షులుగా చేయమని క్రీస్తువా మేము ప్రార్థించున్నాము. పవిత్ర జీవితం ద్వారా వీరు మోక్షానందం పొందవాలని క్రీస్తువా మేము ప్రార్థించున్నాము. విశ్వాస జీవితం నందు తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డలకు ఆదర్శప్రాలుగా చేయమని క్రీస్తువా మేము ప్రార్థించున్నాము. వీరి కుటుంబంలో నిత్యం మీ ప్రేమ యందు పదిలంగా ఉంచమని క్రీస్తువా మేము ప్రార్థించున్నాము. జ్ఞానస్నాన వరమును మా అందరి యందు నూతన పరపమని క్రీస్తువా మేము ప్రార్థించున్నాము. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, పునీత యోహాను గారా, పునీత పేతృ పౌళ్ళారా, దేవుని సకల పునీతులారా, సర్వశక్తి గణిత సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకను పంపితురి. వారు మా నుండి పిచాశక్తిని పారద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోకి చేర్చరి. కావున ఈ బిడ్డల నుండి జన్మపాపమును తొలగింపము, వీరికి పవిత్ర ఆత్మకు నివాస యోగ్యమగు ఆలయంగా చేయమని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞానస్నానం నీటి వలన పవిత్ర ఆత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవనం పొందబోతున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసం నందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలంలో వారు పాపమునకు దూరమై దైవ జీవనందు దినదినవృద్ధి చెందుగాక. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యత నిర్వహింపదలిచిన మీ జ్ఞాన స్నానం నందు మీరిచ్చిన వాగ్దానం స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపను త్యజించు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది ఈ శ్రీసభ విశ్వాసము. ఈ విశ్వాసముని మీ బిడ్డలు జ్ఞాన స్నానం పొందుదురుగాక. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసు క్రీస్తు కన్య మరియాంబ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్ర ఆత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఇది ఏ శ్రీ సభ విశ్వాసము.
ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. మనం ప్రకటించిన శ్రీసభ విశ్వాసములో ఈ చిన్న బిడ్డలు జ్ఞానస్నానం పొందుటకు మీరందరూ సమ్మతించున్నారా? యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుని మీ పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్ర ఆత్మను నూతన జీవనం ఇచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనం చేస్తున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలతో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమై ఉందురుగా. నూతన సృష్టి అయిన క్రీస్తును ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రం మీ క్రైస్తవ ఘనత గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీన్ని నిర్మలంగా ఉంచుకొనుడు. ఆమేన్. కరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. మీరు ప్రకాశపుత్రులుగా జీవింపాలని విశ్వాసం నందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకర్పునితో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు చెవిటి వారికి వినికిడిని, మోగవారికి వినికిడి శక్తి ఇచ్చి ఉన్నారు. వారు ఇప్పుడు మేము పితైన సర్వేశ్వరం మహిమయు గౌరవం ఆర్పండి. గర్వం కలిగినట్లు వారి వాక్యం నాలకించి విశ్వాసం నందు దృఢపడుదురుగా. యేసునందు జ్ఞానస్నానం పొందిన మీరందరూ వారిని ధరించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దయచేసి అర్పణకి ముందుకు రండి. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము కళావశము చేసేదా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా
ప్రథమ ఫలము ప్రణుతిగరము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతిగరము సమర్పింతును. సకల దూతగణ సమేత గగన సీమలో కొలువు తీరు దేవదేవ భువిని చేరగా. సకల దూత దళ సమేత గగన సీమలు కొలువు తీరు దేవదేవ భువిని చేరగా. నిఖిల శ్రీకరాని శరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును, నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మమ్ము మేము మీకు అర్పించుకుందుముగాక. తద్వారా మీ జనితైక కుమారుని పరమ రహస్యములను సన్మానించున్న మేము అతని వాగ్దానం అందుకొనుటకు అర్హులమగుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈరోజు పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మహిమపరచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించున్నాము. మరియమాత దైవ వాక్కుకు తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించు
శ్రీ సభకు ప్రత్యేకంగా ఉన్నట్లు చేస్తేవి. ఆమె మోక్ష మహిమలోకి కొంపబడిన తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభలో పయనిస్తూ రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును తో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరీ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వార్త కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి అందరం నిలుచుండి మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షిపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా యొద్ద ప్రవేశించలేక పాత్రలను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. మధురమైనది ప్రభుని భోజం మహానందమే పరలోక విందు మధురమైనది ప్రభుని భోజనం మహానందమే పరలోక విందు. ముదమారా భుజించండి దివిని చేరా ముదమారా భుజించండి దివిని చేరా వేగమే రండి పరుగున రండి దివ్యలు కానుభూతికి వేగమే రండి పరుగున రండి దివ్యలు కానుభూతికి దివ్యలోకానుభూతికి. మధురమైనది ప్రభుని భోజనం మహానందమే పరలోక విందు. మధురమైనది ప్రభుని భోజనం మహానందమే పరలోక విందు. అమర దేవుని అమరత్వ భోజనం యుగ యుగాల నిబంధన నాతో ఉండాలని అమర దేవుని అమరత్వ భోజనం యుగ యుగాల నిబంధన నాతో ఉండాలని పంచిపెట్టిన తన జీవం ఈ ఆహారంగా పంచిపెట్టిన తన జీవం ఈ ఆహారంగా యుగ యుగాల తన మహిమ చాటగా మధురమైనది ప్రభుని భోజనం మహానందమే పరలోక విందు. మధురమైనది ప్రభుని భోజనం మహానందమే పరలోక విందు. మీ హృదయలో ఉన్నటువంటి క్రీస్తుని భక్తితో ఆరాధించండి. దివ్య సప్రసాదం మీ ఆత్మ శరీరాల దివ్య భోజనం. ప్రభువే మీకు మీలో దిగి వచ్చారు.
ఆయన స్వరాన్ని ఆలకించండి, ఆయన సన్నిధిని ప్రార్థించండి, ఆయన సమ్మతి పొందండి. ప్రార్థించదము. ప్రభుడవైన ఓ దేవా, ఈ దివ్య సంస్కారమందు మీ కుమారుని మరణోత్థానములను ప్రకటించు మీకు మొరపెట్టుచున్నాం. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఉందురుగాక. మీ శరణు వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరంతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపార స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవం ఘనముగా కొనియాటకు ఈరోజు భక్తులు ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నొసగు వరములను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సంగమా పరిపూర్ణ సంగమా, ప్రేమ సంగమా పరిపూర్ణ సంగమా, జీవ సంగమా ఓ జీవ సంగమా, ఓ లూర్దుమాత ప్రేమ సంగమా, ఓ లూర్దుమాత ప్రేమ సంగమా. తండ్రి గారు మన మధ్యలోకి వచ్చి కూర్చుండి దేవమాత దివ్య రూప అలంకరణలను వీక్షిస్తారు. అటు పిమ్మట తండ్రి గారికి ఘన సన్మానము ఏర్పాటు చేయబడినది. దయచేసి తండ్రి గారు మా పట్ల కొద్దిగా సహనం కలిగి ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం.
जपमाले मा आयुधं जपमाले मा साधनं जपमाले मा आयुधं जपमाले मा साधनं जपमाले मा रक्षणद्वारं जपमाले मा गम्यतजीवं जपमाले मा रक्षणद्वारं जपमाले मा गम्यतजीवम् పాపులను కఠినాత్ములను మార్చును జపమాల పాపులను కఠినాత్ములను మార్చును జపమాల ధన్యతకు పవిత్రతకు సూత్రం జపమాల ధన్యతకు పవిత్రతకు సూత్రం జపమాల జపమాలే మా ఆయుధం జపమాలే మా సాధనం జపమాలే మా ఆయుధం జపమాలే మా సాధనం జపమాలే మా రక్షణద్వారం జపమాలే మా గమ్యతజీవం జపమాలే మా రక్షణద్వారం జపమాలే మా గమ్యతజీవం ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో తండ్రి గారు ఈ 14 దివ్య రూప అలంకరణలను మరి వీక్షించున్నారు. మరి ఇప్పుడు మంగళవార్త జపముతో వీరందరినీ మనలను తండ్రి గారు ఆశీర్వదిస్తారు. ప్రత్యేక ఆశీర్వాదంకి ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి తలలు ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రియమైన గురువులారా, మఠకన్యలారా, ఈరోజు అన్నదేవరపేటలో నిజంగా చక్కని దేవమాత గౌరవార్థమై ఈ 14 మంది యవనస్తులని ఒక్కొక్క మాతగా మనకు పరిచయం చేసినందుకు, ఈ చక్కని ఉద్దేశాన్ని తలపెట్టిన విచారణకు అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారి కృతజ్ఞతలు తెలుపుదాం. కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్ ఎలీషా కుమార్. రెండో విషయం, బిడ్డలు మీరు చక్కగా డ్రెస్అప్ చేసుకున్నారా? కానుక మాతగా, నిర్మలగిరి మేరీ మాతగా, నిత్య సహాయన మాతగా, ఇలాంటి మాత గుణాలు మీలో నిరతం ఉండేలాగున్న ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా దేవుడు మీకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారు. మరొక్కసారి ఫాదర్ గారికి సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. దేవర ప్రసాదము చేత అందరూ చెప్పాలి. పరిశుద్ధ ప్రేమ దేవర ప్రసాదము చేత దేవర ప్రసాదము చేత పరిశుద్ధ ప్రేమ సర్వేశ్వరి యొక్క మాత పితా పుత్ర పవిత్ర ఆత్మకుమై బకలగురుగాక. పరిశుద్ధ జపమాల మాత, పరిశుద్ధ జపమాల మాత, పరిశుద్ధ జపమాల మాత, ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత
పుత్ర పవిత్ర ఆత్మ ఈ 14 మంది అమ్మాయిలను మరి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి కాచి కాపాడుతారుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి సంఘ పెద్దలందరూ కూడా ముందుకు రండి. ముందుగా సంఘ పెద్దలందరూ కూడా తండ్రి గారిని గజమాలతోనూ ఈ సమయంలో మన తండ్రి గారిని కరెన్సీ గజమాలతో సంఘ పెద్దలందరూ కూడా తండ్రి గారిని సన్మానించుకుంటారు. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. దుశ్శాలువా శాలువాను కూడా కప్పుచూ ఉన్నారు. మనమందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే తండ్రి గారికి పూల బొకేను కూడా తండ్రి గారికి అందజేస్తూ ఉన్నారు. రెండవదిగా తండ్రి గారికి చిరుకానుక ఇవ్వడానికి పూలమాటి నీలిమాస్త్రి గారు, వారి యొక్క తల్లి గారు, వారి యొక్క తమ్ముడు గారు, అదే రీతిగా తల పగిడితో తండ్రి గారిని సత్కరిస్తారు. దుశ్శాలువాతో తండ్రి గారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్ విన్సెంట్ డీపాల్ సొసైటీ వారు పూలమాలతోనూ దుశ్శాలువాతోనూ తండ్రి గారిని సన్మానించుకోబోతున్నారు. తండ్రి గారు మన ఫోటో ఫ్రేమ్ను ఓపెన్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. దయచేసి మరి మరీదళ సభ్యులు త్వరగా లేచి రావాలి. మరీదళ సభ్యులు సన్మాన పత్రాన్ని మరి తండ్రి గారికి కూర్చోబెట్టి మన సంఘ బిడ్డలు మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడి తండ్రి గారిని అభినందించుకుందాం. మన మధ్యలో ఉన్న సన్మాన కమిటీ అక్కాబత్తుల విజయ్ కుమార్ మాస్టర్ గారు, సరింగల వీరాస్వామి మాస్టర్ గారు, తోడుగంజి క్రాంతి గారు, కప్పల జ్వానేస్ మాస్టర్ గారు మరి తండ్రి గారికి సన్మాన పత్రము అభినందించి దుశ్శాలువతో సత్కరించి తండ్రి గారిని సన్మానించుకుని గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. దుశ్శాలువ. అదే రీతిగా పునీత జోజప్ప గారి వత్తాసు బిడ్డలు ప్రమోలు యూత్ వారు తండ్రి గారిని సన్మానించుకోవాలని ముందుకు రావాల్సి ఉన్నది. తండ్రి గారిని సన్మానించుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రమోలు యూత్ పునీత జోజప్ప గారి వత్తాసు బిడ్డలు త్వరగా రావాలి. పండగ సందర్భముగా మరి 10 kg కేక్ను కూడా జోజప్ప గారి యూత్ బిడ్డలు వత్తాసు బిడ్డలందరూ కూడా సబ్ జూనియర్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కట్ చేస్తారు. ఈ సమయంలో మనల్ని చాలా చక్కగా క్రమశిక్షణతో ఎవరు ఏ పని చేయాలనో బాధ్యతగా చేపిస్తూ ముందుకు నడిపిస్తున్న మన విచారణ గురువుని మన తండ్రి గారు సన్మానిస్తారు. తండ్రి గారిని పునీత చిన్న తెరేసమ్మ బిడ్డలు ఈ అలంకరణన్నిటిని కూడా ఎంతో శ్రద్ధతో చేసినటువంటి పునీత చిన్న తెరేసమ్మ బిడ్డలందరూ కూడా తండ్రి గారిని సత్కరించుకుంటూ ఉన్నారు. పునీత చిన్న తెరేసమ్మ బిడ్డలు తండ్రి గారిని సత్కరించు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో ఓర్పుతో మన మధ్యలో ఉండి మన ఘన సన్మానమును అంగీకరించినటువంటి ప్రియతమ
ఏలూరు మేత్రాణులు మహాఘన శ్రీ శ్రీ జయరావు తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనందరము కూడా తండ్రి గారి యొక్క పరిచర్య, అభిషేక పరిచర్య నిరంతరము కూడా కొనసాగాలని ప్రార్థన చేస్తూ మనందరము కూడా లేచి నిలబడితే తండ్రి గారు చివరి ఆశీర్వాదం ఇస్తారు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని మీ కుటుంబాలని మన సంఘాన్ని దేవుడు దీవించి కాచి కాపాడుతారు గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫీస్ట్.